సో మహేష్ బాబు గారు ట్వీట్ చేశారు. మహేష్ బాబు గారు చాలా తక్కువ, అంటే సినిమాకి ముందు అండ్ సినిమా తర్వాత ఆయన సినిమా నచ్చితే ఒక ఫుల్ లెంత్ రివ్యూ పెడుతుంటారు. కానీ సినిమాకి ముందు విష్ చేయటం చాలా తక్కువ సందర్భాల్లో చూస్తుంటాం. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే గ్రేట్ఫుల్ అండి. చాలామంది ఇండస్ట్రీలో డెకాయిడ్ సక్సెస్ని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ గారు, మహేష్ సార్, సో మెనీ ఫ్రెండ్స్, విజయ్, రష్మిక, మృణాల్ గారి బాలీవుడ్ ఫ్రెండ్స్ కూడా చాలామంది, తమన్నా వాళ్ళందరూ సినిమా గురించి దే సా ద ట్రైలర్ అండ్ వాళ్ళు ఏం ఫీల్ అయ్యారో కూడా చెప్పారు. సో దట్ వాస్ బ్యూటిఫుల్. మృణాల్, తెలుగులో ఒక క్యారెక్టర్స్ చాలా సెలెక్టివ్గా ఉన్నారా మీరు? No, sir, I just go with the flow. Okay. Whatever comes to me, I do it. అంటే మాకు సీతారామన్ తర్వాత కానీ అంటే ఇంకెక్కువ సినిమాలు చేయాలి అని అనిపిస్తుంటుంది. So, whatever comes through. If it is nice, if someone approaches me with a good script, I'll do it. అంటే వాట్ ఈస్ యువర్ చెక్ లిస్ట్ అండి? What is my? చెక్ లిస్ట్ టు యాక్సెప్ట్ ద క్యారెక్టర్ అవుట్. To do everything, sir. As an artist, you have to do everything. సో మీకు సరస్వతి క్యారెక్టర్ అనేది ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్లో ఒక స్టాండ్ అవుట్ అవుతుంది అనిపిస్తుంది, లైక్ సీతలాగా. I have not watched the film yet, so we'll see after. We'll let the audience decide. సో నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా విష్ణు, బ్రహ్మ, మహేశ్వర్లు అలా అన్నారు కదా ఈ టీంలో వాళ్ళని. So, how these gods in the Swarg, they are the makers of Brahma. స్పిరిచువల్ పర్సన్ అండి. Yes, that's where I'm coming. So, how these three people, three gods, regulate and, I'm, for the lack of better words, look after the mankind on the dharti par. Similarly, Shesh Garu, Shinil Garu and Supriya ma'am. Like today at the dub, Shesh was busy, Shinil was busy, so Supriya ma'am was the dub director today. So she's not just a producer. There are times you're on difficult scenes. She've also come and helped me, directed little bit. He's also helped and directed. So these three they are the three pillars. Like I said, Brahma, Vishnu, Mahesh. How they take care of the world. Here they take care of this small world called Dacoit. సో డెకాయిట్ అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా టర్న్ అవుట్ అవుతుంది అనేది అర్థమవుతుందండి. బికాజ్ ఆఫ్ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేసినాయి. సో ఒక మాస్ ఇమేజ్ అంటే ఏం లేదు, ఒక కేర్లెస్గా ఉండే కుర్రాడి కథలాగా అనిపిస్తుంది. మాకు అర్థమైనంత వరకు మీరు ఈజీ గోయింగ్, అంటే ఇప్పటివరకు చాలా బరువైన పాత్రలు చేశారు కదా, కాస్త ఈజీ గోయింగ్ క్యారెక్టర్స్లోకి ఫిట్ అయ్యారు అనిపిస్తుంది ఈ క్యారెక్టర్తో. సో విష్ ఆల్ ద బెస్ట్. ఎక్స్ట్రోవర్టెడ్ క్యారెక్టర్. ఎక్స్ట్రావర్టెడ్ క్యారెక్టర్స్. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.